అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ ఆహారం అంటే ఏంటి? సంపూర్ణ ఆహారం అంటే అన్ని విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత సంపూర్ణ పోషక విలువలు కలిగిన మన శరీరానికి తగిన శక్తినిచ్చేది, మన ఎదుగుదలకు తోడ్పడేది, ఆలోచనలు సక్రమంగా ఉండటానికి, చక్కని ప్రవర్తన కలిగి ఉండడానికి, బీపీ షుగర్లు నార్మల్లో ఉండడానికి, మనకు తెలివితేటలు ఇవ్వడానికి, మన శరీరానికి అవసరాలకు తగినటువంటి పోషక విలువలు గల ఆహారాన్ని సంపూర్ణ ఆహారం అంటారు. పోషణ కలిగిన విలువలు, పోషక విలువలు దేంట్లో ఉంటాయంటే పచ్చని ఆకుకూరలో ఉంటాయి, పప్పు దినుసుల్లో, మాంసకృతులు, తర్వాత గ్రుడ్డు, పాలు, మాంసం, చేప, తర్వాత పళ్ళు, అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, బొప్పాయి, మామిడి, దోసకాయ, పళ్ళు రకాలు, జాంకాయలు, ఇలా పళ్ళు, కాయలు. ఇందులోని ఏ విటమిన్స్, సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చిరు ధాన్యాలు, తరువాత మొలకెత్తే విత్తనాలు. చూసారా, పెసలు రాత్రి నానేస్తే మొలకలు వస్తాయి, శనగలు నానేస్తే మొలకలు వస్తాయి. ఇటువంటివి ముందు రోజు నానేసుకుంటే మొలకెత్తే విత్తనాలన్నమాట. ఇటువంటివి ఇందులోనూ ప్రతిరోజు గుడ్డు తీసుకోవాలండి. పాలు తాగొచ్చు, కానీ పాలుకు బదులు పెరుగు తీసుకోండి. పెరుగులోని కాల్షియం ఉంటుంది, పోషక విలువలు ఉంటాయి. దానికన్నా మజ్జిగ అయితే ఇంకా మంచిదండి. తర్వాత డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ పచ్చని కాయగూరలు. అంటే స్వచ్ఛమైన అనమాట, ఒక వారం క్రితం ఉన్న కాయగూరలు కాకుండా ఫ్రెష్వి పచ్చని కాయగూరలు. తర్వాత తీగకు అల్లేటటువంటి కాయగూరలు అంటే ఆనపకాయ కానీ, చిక్కుళ్ళు కానీ, తర్వాత గుమ్మడికాయ. ఇవి ఇంకా చాలా మంచిదండి. ఇందులో పీచు పదార్థాలు ఉంటాయి, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటివి. తర్వాత రాగి జావ, చోళ్ళతో చేసుకునేటువంటి జావ, అరటిపళ్ళు, తర్వాత అన్నాన్ని వారుస్తామే ఆ గింజి. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలోనూ కూడా సమృద్ధిగా పోషక విలువలు ఉంటాయండి. ఇవన్నీ మనం ప్రతిరోజు చేసుకుని తినలేం కాబట్టి రోజువారీగా ఒకరోజు ఇవి అని వారంలోన అన్నీ కూడా మనం తినేటట్టు చూసుకోవాలి. ఇలాగాని చేసినట్టయితే సంపూర్ణమైన ఆహారం మనకి శరీరానికి లభిస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషక విలువలు గల సంపూర్ణమైన ఆహారం గురించి ఇంతవరకు మీరు విన్నారు కదా. పూర్తిగా మీరు నా వీడియో చూసి విన్నందుకు మరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆరోగ్యం గురించి నేను వీడియోలు పెడుతున్నప్పుడు మీరు చూసి విని కొంతలో కొంతైనా పాటిస్తూ ఆరోగ్యవంతులు అవ్వాలని నా ఆకాంక్ష అండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానేయకండి ప్లీజ్ అండి. బాయ్. ఇట్లు ఉదయభాషిణి, పబ్లిక్ హెల్త్ నర్స్, రిటైర్డ్. థ్యాంక్ యూ.